ఒక ప్రచురణకర్త కొత్త పుస్తకాన్ని సిద్ధం చేశాడు. దాని స్థిర విలువ ఒక పుస్తకానికి రూ. 31.25. ఇవి కాక అదనంగా అతడు ఆ పుస్తకము ముద్రణకై $3,20,000 ఖర్చు చేసెను. ఆ పుస్తకము టోకు ధర పుస్తకానికి $43.75. ఆ ప్రచురణకర్త ఖర్చులు రాబడి సమానం కావాలంటే, సమతుల్య స్థానం చేరాలంటే ఎన్ని పుస్తకాలను అమ్మాలి? వివరణలకెళ్తే, ప్రచురణకర్త సమతుల్యత స్థానం చేరాలంటే ఖర్చులు రాబడి సమానం కావాలి. ముద్రణ అయిన అమ్మకమైన పుస్తకాల సంఖ్య X అనుకుంటే, ఒక్క పుస్తకానికి స్థిర విలువ రూ. 31.25. పుస్తకము ముద్రణకై ఖర్చు చేసిన మొత్తం $3,20,000. పుస్తకము యొక్క టోకు ధర $43.75. సమతుల్యత స్థానం Y అనుకుంటే, ఆ ప్రచురణకర్త ముద్రణ ఖర్చు రాబడి సమీకరణాలు ముద్రణకొచ్చేసి Y $3,20,000 ప్లస్ $31.25 అంటే స్థిర విలువ. అది ఒక సమీకరణం అనుకుంటే, రాబడి Y టోకు ధర $43.75. అది రెండో సమీకరణం అనుకుంటే, Y విలువను ఒకటో సమీకరణంలో ప్రతిక్షేపిస్తే $43.75 ఇంటూ X $3,20,000 ప్లస్ $31.25 ఇంటూ X. ఈ $31.25 $43కు యువతలకి తీసుకొస్తే మైనస్ అవుతుంది. ఇందులో నుంచి ఇది $31.25 తీసేస్తే $12.05 వస్తుంది. ఈ $3,20,000 నుంచి $12.05 డివైడ్ చేస్తే $25,600 వస్తుంది. ఈ 25,600 పుస్తకాలను ఆయన సమతుల్య స్థానాన్ని చేరుతాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి 25,600 పుస్తకాలు.